మొన్ననే అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం మనం. ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను, మీకు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా నేను ఆటోమేటిక్గా మీ వేలి ముద్ర కానీ మీ కన్నురెప్పల సహాయంతో ఇస్తున్నాం. ఇక్కడ అవినీతి జరగడానికే వీలు లేదు. పనులన్నీ జవాబుదారీతనంగా చేస్తున్నాం. ఈ విధంగా పనులు చేసినప్పుడు అనవసరమైన ఆరోపణలు చేసి 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, రాష్ట్ర బడ్జెటే అంత లేదు, 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఇంకో పక్కన అమరావతి రైతుల భూమి, అందులో అవినీతి జరిగిందని, రైతుల భూమి రైతు దగ్గరనే ఉంది, ఆయనే అమ్ముకుంటాడు. రైతు భూమి మనకిచ్చాడు, ఆ భూమిని మనం మళ్ళా డెవలప్ చేసి 25 నుంచి 30% ఆయనకి ఇచ్చాం. మిగిలిన భూములు మన కన్స్ట్రక్షన్స్ అన్ని కడుతున్నాం, రోడ్లన్నీ వేస్తున్నాం. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటేనే మనం అనుకున్న పనులన్నీ సుజావుగా అవుతాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.